అన్ని రోజులు తిని కూర్చోవడమేనా? ఏమైనా మంచి పనులు కూడా చేయాలి కదా! అందుకే నేను మా హస్బెండ్ నర్సరీకొచ్చాం. ఎందుకంటారా? ఫోటోలు దిగడానికి కాదండోయ్! 2 పువ్వుల మొక్కలు కొందామని. మేమిక్కడ ఏ మొక్కలు తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతుంటే, మా వాడికి మాత్రం ప్యాకెట్లు కనిపించినియి. అటు లాక్కుని ఎళ్ళిపోయాడు. పోన్లే కదా! నోటి కొనిస్తే ఊరుకుంటాడా? ఇంకో చేయి కూడా ఖాళీ ఉండకూడదు. సర్లే కదా అని ఇంక అన్నెత్తుకుని వాడి మైండ్ పువ్వుల మీదకెళ్ళేలాగా డైవర్ట్ చేశాం. ఈ పువ్వుల మొక్కలన్నీ చూసి నాకేమనిపించిందో తెలుసా? ఇవన్నీ పట్టుకెళ్ళి మంచిగా నాటుకుని పెంచుకోవాలనిపించింది. కానీ మన జీవితంలో సగం జీవితం వాటికే పనంగా పెట్టాలి. అంత జాగ్రత్తగా పెంచుకోవాలి. అయినా ఓన్ హౌస్ ఉంటేనే అలాంటివి కుదురుతాయి. ఇంక చివరాఖరికైతే మేము 2 పువ్వుల మొక్కలైతే పట్టుకొచ్చాం. ఒకటైతే చామంతి పూల మొక్క, ఇదేదో క్రోటన్ మొక్క. పేరేదో వెరైటీగా ఉంది. నాకంత గుర్తులేదు. కానీ చాలా బాగుంది కలర్ అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మీరు నాటుకోవడానికి కాదండోయ్! ఎవరికంటారా? ఇదిగో ఈ బుడ్డదానికి. ఎంత మొక్కలు పిచ్చిదంటే స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఉన్న గడ్డి మొక్కలకి నీళ్లు పోసుకుని వెళ్తది. వచ్చేటప్పుడు ఆ మొక్కలు బాగున్నాయో లేవో అని మళ్ళీ నీళ్లు పోసుకుని పైకి వస్తుంది. ఇంక ఇది సరిపోదంటూ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్లో ఉన్న మొక్కలన్నిటిని పలకరించుకుని వస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యకి విసుగొస్తుంది. నాకు కాళ్ళు ఆగేస్తుంది, ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి వాడు విసుక్కుంటాడు. వాళ్ళ అన్నయ్యకి దానికి కలిపి ఒక పావు గంట గ్యాప్ లో స్కూల్ వదులుతారు. ఈ లోపు ఇక్కడ ఉన్న గడ్డి మొక్క పట్టుకెళ్ళి ఇంకో చోట నాటుతుంది. పట్టుకెళ్ళిన క్యారేజ్ బ్యాగ్ లో లంచ్ తింది గానీ వచ్చేటప్పుడు మాత్రం క్యారేజ్ బ్యాగ్ నిండా ఇసుకేసుకుని వస్తుంది. ఇంక ఇవిడికి మొక్కలు పిచ్చి ఎక్కువైపోవడంతో ఇంకా వాళ్ళ మావయ్యకి దీనికి 2 మొక్కలు గిఫ్ట్ చేస్తే బాగుంటదని చెప్పి ఆయన నర్సరీకి తీసుకెళ్లి దీనికోసం 2 మొక్కలు తీసుకున్నాను. తన చేతులతో తనే తవ్వుకుని తనే నాటుకుని ఎంత డెడికేషన్ తో చేసుకుంటుందో చూసారా? ఈవిడికి మొక్కలు పిచ్చే కాదండి, దేవుడి పిచ్చి కూడా ఉంది. దేవుడే డైరెక్ట్ గా తన దగ్గరకు వచ్చేయాలంటది. ఫోటోలో ఉన్నట్టు కాదంట, డైరెక్ట్ గా తన దగ్గరికే రావాలని ఏడుస్తుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మకి మామూలు చుక్కలు చూపించదు. చూసారా? తన ఫేవరెట్ బాటిల్ అనమాట. దాంతోనే రోజు కింద మొక్కలకైతే నీళ్లు పోసుకుంటది. ఇప్పుడు పైన కూడా అదే పట్టుకొచ్చి పోస్తుంది. ఇంక దీని పుట్టినరోజు వారం రోజులు ఉందనగా వారం రోజుల ముందు నుంచి అమ్మ నాకు చేతికి కోన్ పెడతావా, యూనికార్న్ కావాలని గొడవ పెడుతుంటే వాళ్ళ అమ్మ యూనికార్న్ కోన్ పెట్టింది అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఆవిడ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి ఉంచిన డెకరేషన్ అనమాట. మా వాడు ఫోజులు మామూలుగా లేవుగా. ఇంకా నేను కుట్టిన పరికిణీ జాకెట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. బాగా సెట్ అయిందా? ఇంకా ఫైనల్ గా కేక్ కటింగ్ అయితే బాగా జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు ఎవరు ఉండరని చెప్పి మాకు ఇక్కడ ట్యూషన్ లో పిల్లలు ఉంటారని సో ఇంక ఇక్కడే అరేంజ్ చేసాము. మా ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏదైనా సరే ఒక పండగలాగానే జరుగుతుంది. దేనికైనా ఒక వారం రోజుల ముందు నుంచే ప్లాన్లు వేసుకుంటాం. ఇలా ఉండడం కూడా మనసుకు ఒక తృప్తినిస్తుంది. సరే అయితే మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.